బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజంపేట టీడీపీ పంచాయతీ అమరావతికి చేరింది. నియోజకవర్గంలో నెలకొన్న వర్గపోరును చల్లార్చేందుకు ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాజంపేట టీడీపీ నేతలు సమావేశం కానున్నారు. అయితే సమావేశానికి మేడా వర్గం హాజరు కావడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అది రాజంపేట టీడీపీ పంచాయతీ చివరకు అమరావతికి చేరింది. నియోజకవర్గంలో నెలకొన్న వర్గపోరును చల్లార్చేందుకు స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాజంపేట టీడీపీ నేతలు సమావేశం కానున్నారు. అయితే ఈ సమావేశానికి మేడా వర్గం హాజరు కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు మా సెక్రటేరియట్ కరెస్పాండెంట్ ఎంపీ రావు అందిస్తారు. రావు, కొద్దిసేపటి క్రితమే కడప జిల్లా నేతలంతా కూడా ఒక్కొక్కరుగా సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకుంటున్నారు. మంత్రి ఆదినారాయణ రెడ్డితో పాటుగా ఎంపీ సీఎం రమేష్, కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవితో పాటుగా జిల్లాకు చెందినటువంటి నేతలంతా కూడా సీఎం ఇంటికి చేరుకున్నారు. అయితే ముఖ్యంగా రాజంపేట నియోజకవర్గంతో పాటుగా కడప జిల్లాలోని ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నియోజకవర్గాల మీద కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నారు. ప్రధానంగా రాజంపేటకు సంబంధించి ఇప్పుడు ఏదైతే ఇష్యూ నడుస్తుందో, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి పార్టీని వేడతారంటే ఏదైతే ప్రచారం జరుగుతుందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులన్నింటినీ కూడా పార్టీ నేతలను అడిగి సీఎం చంద్రబాబు నాయుడు తెలుసుకుని ఉన్నారు. అయితే ఇప్పటికే మేడా మల్లికార్జున రెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం అందించినప్పటికీ కూడా మేడా మాత్రం నాకు అమరావతిలో జరిగేటటువంటి సమావేశానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదని చెప్పుకొస్తున్నారు. అయితే అధినేత ఇంటికి మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు ఇంటికి ఇప్పటి వరకు కూడా మేడా వ్యతిరేక వర్గీయులే చేరుకున్నారు తప్ప మేడా వర్గానికి చెందినటువంటి ఒక్కరు కూడా ఇక్కడికి సీఎం ఇంటికి చేరుకోలేదు. అంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మేము ఇప్పటికి కూడా మేడా మల్లికార్జున రెడ్డి పార్టీని వెళ్ళిపోయే ఆలోచన ఉన్నప్పటికీ కూడా నేను స్వయంగా 2 రోజుల క్రితమే మాట్లాడాను, ఆయన పార్టీని వీడి ఎక్కడికి వెళ్లరు అని చెప్పి స్వయంగా ఎంపీ సీఎం రమేష్ ఇక్కడ మనతో చెప్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా మరి మేడా మల్లికార్జున రెడ్డి ఈ రోజు సమావేశానికి ఎందుకు రాలేదన్న దాని మీద నాయకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది అయితే పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు, ఇప్పటికీ ఆయన జగన్ తో టచ్ లో ఉన్నారని చెప్తున్నారు. కొంతమంది నాయకులు అంటే మేడా వ్యతిరేక వర్గంలో కొంతమంది నాయకులు కూడా ఆయన ఇంకా వెళ్లేది లేని స్పష్టం లేదని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో ఆయన వచ్చి సమావేశానికి వస్తే ఖచ్చితంగా పార్టీలో ఉంటారని మేము అనుకోవచ్చు. కానీ మరి ఆయన పార్టీలోకి రాలేదు అంటేనే ఇక్కడ అర్థమవుతుంది ఆయన పార్టీని వీడి వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి రాజంపేట అలాగే కడప జిల్లా నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. దీని మీద గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అధినేత ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడంతా కూడా చర్చనీయాంశంగా మారింది. అవసరమైతే మరి ఈ రోజు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా మేడా మల్లికార్జున రెడ్డి ఇక్కడికి రాలేదు అంటే ఖచ్చితంగా ఏదో ఉంది, ఆయన వేరే పార్టీకి వెళ్తున్నారనే ఆలోచనలోనే మొత్తం టీడీపీ నేతలందరూ కూడా అదే భావనలో ఉన్నారు. మరి సీఎం పిలిచినప్పటికీ కూడా రాలేదంటే ఖచ్చితంగా ఆయన పార్టీని వేడతారనే ఇక్కడ వచ్చినటువంటి నేతలందరూ చెప్తున్నారు. మరి సీఎం దీని మీద పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత మేడా మల్లికార్జున రెడ్డికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. అయితే నిన్న జరిగినటువంటి పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో కూడా టీడీపీ ఎమ్మెల్యేలు కానీ టీడీపీ నేతలు ఎవరు కూడా పార్టీని విదిలి వేరే పార్టీలోకి వెళ్లకుండా చూడాల్సినటువంటి బాధ్యత సీనియర్ నాయకుల మీద ఉందని చెప్పి కూడా చంద్రబాబు చెప్పినటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో మేడా పార్టీని వీడి వైసీపీకి కానీ వేరే పార్టీకి కానీ వెళ్ళిపోతానంటే కూడా దానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఆయన బొద్దిగించడానికి ప్రయత్నిస్తారు కానీ లేదు తప్పనిసరి ఇక ఆయన వెళ్ళిపోవడానికి ఇప్పటికే ప్రయత్నాలు జరిగినాయని మాత్రం ఇప్పుడు ఈ రోజు కనుక ఫీడ్బ్యాక్ వస్తే మాత్రం అధినేత కూడా ఆయన్ని వదిలేసే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మరి కాసేపట్లో ఈ భేటీ ప్రారంభం కానుంది. ఇప్పటికే కడప జిల్లాకు చెందినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో రాజంపేట కాన్స్టిట్యూన్సీతో పాటుగా ప్రొద్దుటూరు, జమ్మలమడుగు అలాగే పూర్తి స్థాయిలో కడప జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ పరిస్థితి మీద సీఎం రివ్యూ చేయనున్నారు. ఇకపోతే రావు, 2 రోజుల క్రితం ఎప్పుడైతే ఈ వివాదం మొదలైందో అప్పుడు కూడా మేడా అదే రోజు అసలు పార్టీ మారుతారు, వైసీపీలోకి వెళ్ళబోతున్నారని చెప్పేసి వార్తలు వచ్చాయి. అదే రోజు ఆ సాయంత్రం ఆయన ఖండించడం జరిగింది.
ఆల్రెడీ కడప అనేది వైసీపీకి ఒక కంచుకోట లాంటిది. ఒక్క రాజంపేట నియోజకవర్గాన్ని మిగిలిస్తే ఈ ఒక్క దాంట్లోనే టీడీపీ గెలిచింది. దానికి ఈయన మేడ ఎమ్మెల్యే. ఈ పరిస్థితుల్లో మేడ వర్గం యొక్క డిమాండ్సే సీఎం హానర్ చేసే అవకాశం ఉందా? ఎలాగో మీరు చెప్తున్నారు సీఎం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని కూడా పార్టీలో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి కల్పించొద్దు, వాళ్ళని సాధ్యమైనంత వరకు బుజ్జగించి పార్టీలో కొనసాగేలా చూడాలని నిర్ణయం తీసుకున్న పక్షంలో మేడవర్గం ఈరోజు మీటింగ్కి రాకపోయినా కూడా వారి మీద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అసలు మేడవర్గం అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఈరోజు మీటింగ్కి?